అల్లుడు, జీవితంలో అన్నం లేకుండా కూడా బతకొచ్చు, కానీ ఆత్మాభిమానం లేకుండా బతకూడదు. 91వ రోజు నేను ఇల్లు ఖాళీ చేసి తీరాలి. ఈలోగా ఇల్లు కట్టి తీరాలి. దానికి కొంచెం డబ్బు అవసరం వచ్చింది. నువ్వు సులోచన గొలుసిస్తే ఇల్లు పూర్తయిన తర్వాత వెంటనే తిరిగి ఇచ్చేస్తాను. అయ్యో నాన్న, వ్యాపారం ప్రారంభించడం కోసం ఆ గొలుసు నిన్ననే తాగట్టు పెట్టాం. లక్ష్మి, మనకు అదృష్టం రైల్లో వస్తే దురదృష్టం విమానంలో వస్తుంది. అలా అనకండి. వాళ్ళు గొలుసు తాకట్టు పెట్టింది మంచి పనికేగా. మనకది దురదృష్టమైనా వాళ్ళకది అదృష్టం తెస్తే అదే చాలు. ఈ కథ నుంచి మన ఆంధ్రదేశం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటో తెలుసా? ఏ తండ్రి తన కూతురికి ఉంగరం పెట్టకూడదు, గొలుసే వెయ్యాలి. అప్పుడే మొగుడు సులువుగా తీసుకోవచ్చు. అయ్యో, ఏమిటి ఉంగరం ఊడిపడిందా? అది కాదండి, సంచి లోపల పెట్టేసి వచ్చేసారు. తీసురా. మీ నాన్నగారికి ఎందుకు అంత అబద్ధం చెప్పావు సులు? తలంటుకునే ముందు బీరువాలో దాచిన గొలుసుని మార్వాడి కుట్లో తాకట్టు పెట్టావని నాలుగు నర లేనట్టు అలా చెప్పచ్చా? నాలుగుకి నరం లేకుండా నా భర్తకి ధర్మపిండం వేస్తానని ఈసడించిన ఆయన గారికి అలాగే చెప్పాలి. పెద్దవాళ్ళు అన్న మాటలకి పెదార్థాలు తీయకూడదు. వాళ్ళ మాటలు సూదులు కూర్చున్నట్టున్నా ఆ మాటల వెనుక మనం బాగుపడాలనే భావన మాత్రమే ఉంటుంది. అత్తయ్య, చూడమ్మా, నా కోపం నీ మీద కాదు, నీ మొగుడి మీద. నీ మొగుడిని అన్నందుకు నువ్వింత ఏడుస్తున్నావే, అదే విధంగా ఆ రోజు నా మొగుడిని నీ మొగుడు అన్నందుకు నేనెంత ఏడ్చుంటానో నీ మొగుడికి తెలుసా? ఊరుకోసులు. చూడండి అత్తయ్య, ఇక మీరేం చెప్పొద్దు అల్లుడు గారు. ఇక్కడికి రావటానికి ముందు మీ మామగారితో మన ఆత్మాభిమానం అల్లుడు గారి దగ్గర పోయినా పర్వాలేదు, ఇంటావిడ దగ్గర పోకూడదని చెప్పి తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు వెళ్ళి చెప్పాలి. చూడండి, మీ ఆత్మాభిమానం ఇంటావిడ దగ్గర అమ్మేసినా పర్వాలేదు, మీ కూతురు దగ్గర మాత్రం తాకట్టు పెట్టద్దు అని. అమ్మా, నువ్వు నన్ను అమ్మ అని పిలవటానికి ముందే ఆయన నా మొగుడే. లక్ష్మి, మనలాంటి నిత్య దరిద్రులు సొంతిల్లు కట్టలేరు లక్ష్మి. అవమానాల పాలవుతూ అద్దె కొంపల్లో బతకాల్సింది. నేను వెళ్ళి జగదామ్మని క్షమాపణ అడిగిరానా? వీల్లేదు. మీరు చేసిన శబదం నుంచి మిమ్మల్ని వెనకడుగు వేయనివ్వను, నే చేసుకున్న శబదం నుంచి నేను వెనకడుగు వేయను. నువ్వు శపథం చేసుకున్నావా? ఏమిటది? ఏ శబదం అని చెప్పమంటారండి? మీకు తెలియకుండా మిరండా ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని ప్రార్థించి పార్వతిని భర్తని కలిపానే, అలాంటిది నాకు తెలియదు అనుకుని తన భర్తతో మీకు డబ్బివ్వద్దని చెప్పిందే. ఆ పార్వతి కళ్ళ ముందు నా భర్త ఇల్లు కట్టద్దా? నేనే స్వయంగా నా చేతులతో దానికి ఆహ్వాన పత్రిక ఇవ్వద్దా? అంటే ఆనంద్ డబ్బివ్వలేదని చెప్పడానికి పార్వత కారణం? అంతేకాదండి, ఆనంద్ వేరే ఇంటి కాపురం పోవటానికి కూడా పార్వతే కారణం. పోన్లే లక్ష్మి, ఎంతైనా పార్వతి పర ఇంటి పిల్లేగా. మన రక్తం పంచుకు పుట్టిన పిల్ల అయితే అలా చేసుండేదా? కంగారు పడకండి. మన రక్తం పంచుకు పుట్టిన కూతురు మాత్రం ఏం వరగబెట్టిందండి. లక్ష్మి, అల్లుడికి ఉద్యోగం పోయిందనే బాధలో అతనికి ధర్మపిండం వేస్తానన్నందుకు మీరెన్ని రాత్రులు కుమిలిపోయారో నాకు తెలుసు. మాట పడ్డ అల్లుడు కూడా అది మర్చిపోయాడు. కానీ నా కూతురు ఆ మాట కడుపులో ఉంచుకుని బీరువాలో దాచిన గొలుసు తాకట్టు పెట్టావని అబద్ధం చెప్పి కన్న వాళ్ళనే మోసం చేసింది.
ఆ సులోచన కళ్ళ ముందే నా భర్త ఇల్లు కట్టద్దా? నేనే స్వయంగా నా చేతులతో దానికి ఆహ్వాన పత్రిక ఇవ్వద్దా? ఓ, అది చెప్పింది అబద్ధమా? పోన్లే లక్ష్మి, ఈ ఆడపిల్లలు ఎటూ ఆడపిల్లలే కానీ ఈడపిల్లలు కారు. వాళ్ళని ఎప్పుడు నమ్ముకోకూడదు. ఓ, నువ్వు ఇక్కడే ఉన్నావమ్మా? క్షమించేయమ్మా. నేనేదో కడుపు మంటలో మాట సారాను. దాన్ని మనసులో ఉంచుకుని ఏదో ఒకనాడు నేను ఇరుకుని ఉన్నప్పుడు నన్ను సాధించకు. లక్ష్మి, నువ్వేం బాధపడకు. మన కొడుకు శంకర్ ఉన్నాడు. ఎక్కడున్నాడండి? ఢిల్లీలో ఉన్నాడు. లేడండి, ఇక్కడే బెదవాళ్ళలోనే ఉన్నాడు. డబ్బున్న మామగారింట్లో ఉన్నాడు. ప్రశాంతంగా ఉన్నాడు. ఏమండి, మీకు డబ్బు కావాలా? సంతకం పెట్టడం వచ్చా? ప్రోనోటు మీద సంతకం పెడతారా? అప్పుడే మన ఢిల్లీ కొడుకు తప్పిస్తాట. ఆ శంకర్ కళ్ళ ముందే నా భర్త ఇల్లు కట్టద్దా? నేనే స్వయంగా నా చేత్తో వాడికి ఆహ్వాన పత్రిక ఇవ్వద్దా? ఈ విషయాలన్నీ నాకు తెలియకుండా ఎందుకు దాచావు లక్ష్మి? అదేనండి ఆడవాళ్ల తలరాత. చిన్నప్పుడు అన్నదమ్ముల తప్పుల్ని తల్లిదండ్రులకు తెలియకుండా దాచాలి. పెళ్ళయ్యాక భర్త తప్పుల్ని అత్తమామలకు తెలియకుండా దాచాలి. బిడ్డలు పుట్టాక బిడ్డల తప్పుల్ని భర్తకు తెలియకుండా దాచాలి. జరిగే తప్పుల్ని ఆడవాళ్ళ దిగమిగి దాచకపోతే సంసారంలో ఉన్న బంధాలు అనుబంధాలు ఎప్పుడో గాలికి ఎగిరిపోయి ఉండేవి. ఇప్పుడు నా తలరాత ఏమిటి లక్ష్మి? నన్నేం చేయమంటావు? చూడండి, ఇటుకలు పేర్చి సిమెంటు పూసి వెళ్ళకొడితేనే ఇల్లు కాదండి. వెదురు బొంగులు నాటి తాళ్లతో బిగించి ఆకులతో నేసిన ఇల్లేనండి. మన స్థలంలో మనం ఒక పూరి గుడిసె వెయ్యాలి. గృహప్రవేశం జరపాలి. అందరికీ ఆహ్వాన పత్రికలు ఇవ్వాలి. మనల్ని కట్టెల్లో పెట్టాల్సిన బిడ్డల్ని నమ్మింది చాలు. కట్టెలమ్మే షావుకాన్ని నమ్మండి, ఆయన అరువిస్తాడు. వెళ్ళండి, వెంటనే ఏర్పాట్లు చేయండి. ఇలా చూడమ్మా, కన్న బిడ్డల్ని నమ్మకూడదనే ఒక పెద్ద పాఠం ఇప్పుడే నేర్చుకున్నా. అయినా నాకు మరో దారి లేదు. నేను తిరిగి వచ్చేదాకా నా భార్యని జాగ్రత్తగా చూసుకుంటావమ్మా? అయ్యో నాన్న, ఉమా, కూలిపాక వేయటంలో మీ నాన్నగారికి ఎన్నో సమస్యలు ఉండొచ్చు. ఈ మధ్య నాకేదైనా జరిగితే నా అంత్యక్రియలకి ఇదిగో ఈ ఉంగరం అమ్మి జరిపించమని చెప్పు. నా గురించి బాధపడద్దని చెప్పు. అబ్బా ఉమా, పాక వెయ్యమను, గృహప్రవేశం జరిపించమను, ఆహ్వాన పత్రిక అందరికీ ఇవ్వమను. ముఖ్యంగా ఆనందికి, పార్వతికి, శంకర్కి, సులోచనకి.
చూడమ్మా, మీ దగ్గర శపథం చేసి ఇవాళకి 90వ రోజు. ఇవాళ సాయంత్రం 6 గంటల లోపు నేను మీ ఇల్లు ఖాళీ చేస్తాను. సుబ్బయ్య గారు, అదంతా తర్వాత మాట్లాడుకుందా. నేను మనిషిని. ముందు లోపలికి వెళ్ళండి. నాన్న, మీరు బయటికి వెళ్ళొచ్చేలాగా అమ్మ అమ్మ